ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్కి సంబంధించిన వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రస్తుతం నమోదు చేసింది. అయితే నగదు బదిలీ ఏ విధంగా జరిగింది, అప్పట్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ నగదు బదిలీ ఏ విధంగా చేశారు, ఎటువంటి ఏ తరహా నిబంధనలు ఉల్లంఘించారనే విషయాలపై ఏసీబీ ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. అయితే ఈ మేరకు తదుపరి ప్రక్రియకు ఏసీబీ సిద్ధమవుతుంది. ఈ కేసులో నిందితులు A1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. మరోవైపు ఈ కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా నగదు బదిలీ చేశారు, ఫెమా ఉల్లంఘనలపై అయితే ఈడీ అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ కేటీఆర్తో పాటు అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు త్వరలో ఏసీబీ జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. నోటీసులు జారీ చేసిన తర్వాత వీరి ముగ్గురి వాంగ్మూలం నమోదు చేసి తదుపరి కార్యాచరణకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు అనే విషయం ఇప్పుడు కీలకంగా మారింది. మరో 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జారీ చేసిన తర్వాత తదుపరి ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికైతే విచారణ బృందం ఏదైతే సిఐయు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఉందో అది మరింత వేగంగా ఈ కార్యాచరణ ముమ్మరం చేయనుంది. ప్రస్తుతం అయితే ఏసీబీకి సంబంధించి దానకిషోర్ వాంగ్మూలం నమోదు చేయడం అయితే కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు.